జంధ్యాల గారివి మీవి సినిమాలు అసలు ఎవర్ గ్రీన్. మాకు మీ నోటి నుంచి జంధ్యాల గారి గురించి ఒకసారి వినాలని ఉంది. జంధ్యాల గారు అంటే యుగానికి ఒక రైటర్ దర్శకుడు వస్తుంటారు. వాళ్ళు కొన్ని తరాల పాటు మిగిలిపోతారు. 80s సినిమాల్లో ఒక మార్పు వచ్చింది. అంటే సెట్స్ నుంచి అవుట్డోర్స్కి వెళ్ళడం ఒక న్యూ ట్రెండ్. కొత్త ఇప్పుడు భారతరాజ గారు తమిళ్లో ఒక న్యూ ట్రెండ్ సినిమాస్. ఒక రచయితగా జంధ్యాల గారిని ఇప్పటికి బీట్అవుట్ చేసేవాళ్ళు లేరు. ఈ తరంలో ఉన్నారంటే నేను త్రివిక్రమ్ గారిని నేను కంపేర్ చేసుకోగలను ఒక్కరు. అంటే అట్లా ఇటు హ్యూమర్, ఎస్పెషల్లీ హ్యూమర్, హాస్య బ్రహ్మ అంటే అది చాలా తక్కువ ఆయనకి. 4 స్తంభాలాట నేను చేసినట్టు నా ఎంట్రీ ఫిల్మ్ కరెక్ట్ 16 ఏళ్ళు, నాకు 17 ఏళ్ళు. 4 స్తంభాలాట మళ్ళీ చాలా సీరియస్ ఫిల్మ్. అబ్జర్వ్ కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కానీ చాలా బోల్డ్ థీమ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అయితే పెళ్లి చేసుకోలేకపోతే అతని ఫ్రెండ్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి కాళ్ళ మొక్కితే, కాదు బయట నువ్వు నాకు వైఫ్వి, రూమ్ లోపల నాకు సిస్టర్ అని 1980s చెప్తే ఎలా ఉంటుంది, మా ఇంట్లో ఏంటి ఇలాంటి సినిమా చేసేవరా అన్నారు ఫస్ట్ సినిమా. కానీ దట్ ద ట్రెండ్ సెట్టర్, బ్లాక్ బస్టర్ హిట్. చినుకులారాలి సాంగ్స్ దగ్గర నుంచి అన్ని కుదిరింది. ఇంకా అల్టిమేట్ కామెడీ ఫిల్మ్స్ తెలుగులో ఉన్నాయి అంటే 2, 3 ఉంటాయి. మిస్సమ్మ, గుండమ్మ కథ, శ్రీవారి ప్రేమ లేఖ, ఇలా 3 సినిమాలు నాకు తెలిసి. నా తెలుగు భాష దగ్గర నుంచి, నా యాక్టింగ్ దగ్గర నుంచి ఆయన మౌల్డ్ చేయడం. నాతో పాటుగా ఇంతమంది కామెడీ యాక్టర్స్, సుత్తివేలు, వీరభద్రరావు, బ్రహ్మానందం దగ్గర నుంచి ఎవరైనా ఆయన పేరు చెప్పుకోవాల్సిందే. ఎన్నో కుటుంబాలు దీపం వెలిగించాడు ఆయన. ఆయన లాంటి గురువు, ఆయన లాంటి మిత్రుడు నాకు కలగడం అనేది నా అదృష్టం. ఆయన మధ్యలో మమ్మల్ని అందరినీ, హాస్యాభిమానులు అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం అనేది మా దురదృష్టం. అయితే సెట్స్ లో ఎలా ఉండేది? ఇంతమంది ఒక కామెడీ యాక్టర్స్ ఉండేవాళ్ళు. ఇప్పటి సెట్స్ లో జరిగేవైనా కొంతవరకు తెలుస్తాయేమో కానీ అప్పటి ఏం తెలిసేవి కాదు. ఎలాంటి సరదా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా అప్పుడు? ఆయనలో గమ్మత్తు ఏంటంటే జంధ్యాల గారు ఆయన ఎప్పుడూ సెట్లో నవ్వేవాడు కాదు, ఇలా ఉండేవాడు, ఇలా డైలాగ్ చెప్పేవాడు, మనం నవ్వుతుండేవాడు. ఆయన గొప్పతనం అంటే ఆయన కామెడీ పవర్ ఆయనలో ఉన్నది. తర్వాత మధ్యాహ్నం అందరం వంటలు వండుకోవడం, వేలు లాంటి వాడు మంచి పచ్చళ్ళు చేయడం, అవన్నీ నవ్వుకుని తినడం. తిన్న తర్వాత అమ్మ పొట్టపోయిందా అని అందరూ అంటే నిర్మాత పర్మిషన్ తీసుకో, హాఫ్ అన్ అవర్ అందరూ నిద్రపోవడం, మళ్ళీ లేచి ఆయన కవరప్ చేసేవాడు. అంటే ఇట్లాంటి హ్యూమరస్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయంటే మాకు చెప్పుకోలేనటువంటి బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్. మా ట్రావెల్ ఆ రోజుల్లో ఆ ట్రైన్లు అప్పట్లో ఎక్కువ ఫ్లైట్స్ ఉండేవి కావు. విశాఖపట్నం వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా చాలా మటుకు ట్రైన్సే. సరదాగా అందరం క్యారియర్లు కట్టుకోవడం, ఒక పిక్నిక్ లాగా. నిజంగా అది బహుశా జంధ్యాలగా ఇండస్ట్రీ అలా ఉండేది దాదాపుగా. కృష్ణ గారు, విజయనుల గారు, గుమ్మడి గారు వీళ్ళంతా తరమంతా కూడా సరదాగా అందరూ వాళ్ళు కూడా అలా ట్రైన్లో వెళుతూ సరదాగా అందరు కలిసి ఒక కుటుంబంలాగా. మాది ఇంకా అది ఒక హాస్య కుటుంబం, జంధ్యాల గారి హాస్య కుటుంబం అన్నది. ఆ విధంగా బ్యూటిఫుల్ గడిపాం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.